మీ యొక్క నిర్వాహకానికి రాష్ట్రం నాశనం అయిపోయింది కదా. ఆ నాశనం అయిపోయిన దానికోసం ఇవాళ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తుంటే స్వాగతించండి బాబు. మీరు రాజకీయ నాయకులు ఎవరిపైనా కూడా స్వాగతించాలి. ఏదైనా మంచి జరుగుతుంటే దానికి పార్టీతో పని లేదు. దానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనుకుందాం. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కూడా పనిచేస్తే అది రాజకీయ పార్టీ తప్పితే లేదు నాకు అధికారమే కావాలి, నాకు అధికారమే కావాలి అంటే నవ్వుతారు. కానీ ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించండి అని చెప్తాను. దీనికి తోడు ఈ మధ్యన పదే ఏంటన్న పదము అంతకుముందు మనం విన్నాం, కిడ్ ప్రోకో, ఇన్సైడర్ ట్రేడింగ్, విచిత్రమైన పదాలన్నీ కూడా డిక్షనరీకి ఎక్కించినటువంటి గంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో పదం వచ్చింది, క్రెడిట్ చోరీ అంట. మధ్యన తోడు మొదలు పెట్టారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సంబంధించినటువంటి అనుచర గణం కానీ. క్రెడిట్ చోరీ ఏంటి అసలు? ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడాలి. 5 సంవత్సరాల్లో మనకిచ్చినటువంటిది ఏ ప్రభుత్వం ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వం నడుపుతుంది, కొన్ని పాలసీలు తీసుకొస్తుంది, ఆ పాలసీలు కంటిన్యూ అవుతుంటాయి. ఎవరైనా చేసే పని అదే. అది మీరు చేయలేదు కదా గతంలో. ప్రజావేదిక పగలగొట్టావు, రాజధాని అంటే వద్దన్నావు, ప్రభుత్వ పథకాలు అంత ముందు పెట్టినటువంటి ఏది కూడా కంటిన్యూ చేయకుండా ఆపేసినటువంటి ఘనత మీకు ఉంది. ఎందుకంటే మీకు ప్రభుత్వం ఎట్లా నడపాలి తెలిస్తే కదా మీకు. అందుకని ఈ పదం వచ్చింది వాళ్ళ క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ ఏంటి? కంటిన్యూస్ కదా. అదే మీరు గెలుచుంటే మీరే కంటిన్యూ చేసేవాళ్ళు. అదే గతంలో 14-19 మధ్యలో ఉన్నటువంటి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినట్టు వాళ్ళు కంటిన్యూ వాళ్ళు చేస్తారు. రేపు ఇప్పుడు మేము ఇచ్చినటువంటి వాటిని ఉంటే నువ్వు కంటిన్యూ చేస్తావు. నీ కంటిన్యూ చేతగా నీకు చేతగాకే వాళ్ళ టిట్కో వెళ్ళి నిన్న మేము పంచితే మేము కట్టినట్టు మీరు ఇచ్చుకున్నారు అంటారు. ఏం నువ్వు కట్టింది? రంగులు వేసుకున్నావు గతంలో. నువ్వు ఎక్కడ నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1-2 సార్ల కొన్ని పనులు టైం సరిపోక గతంలో ఆగిపోయి ఆ వచ్చినట్టు ఏదన్నా కంప్లీట్ చేసుంటే బహుశా ఏది 1-2 సార్లే. కడమాయి నువ్వు చేసిన పని ఏంటి? రంగు వేసుకోవటమే కదా. ఎవడన్నా పని చేస్తాడా? పూర్తిగా ఫ్రీగా ఇచ్చిన వాటి మీదే రంగులేయడానికి లేదని చెప్తే టిట్కో ఇళ్ళన్నీ కూడా దాదాపుగా లబ్ధిదారుల దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఏమి ఊరకనే ఇవ్వాలా, వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకునే మనం వాటిని ఇస్తున్నాం గవర్నమెంట్ తరపు నుంచి. వాటి మీద రంగు వేసుకున్నావు తప్పితే నువ్వు చేసింది పోనీ ఇచ్చావు. మరి ఎందుకు అలా? మీరే కట్టారు కదా. ఎవడాపాడు మిమ్మల్ని? 14-19 మధ్య కొంతమంది లబ్ధిదారులు ఇస్తే పాపం వాళ్ళందరూ బయటకు పంపించి మీ వాళ్ళని పిలిచి మీ మంది మార్పాలు మళ్ళా డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర ఆ టిట్కో మీద డబ్బులు సంపాదించుకున్నారు బాగానే మీరంతా. అవి సరిపోతున్నట్టు జగనన్న కాలనీ కొన్నారు పాపం ఎడిపోయినా తెలీదు. ఏంటి క్రెడిట్ చోరీ? ఒకటి చెప్పండి. మీరు క్రెడిట్ చోరీ అని మాట అనేయటం కాదు కదా. మీరు పూర్తి చేసిందంటే అట్లా గతంలో ఎంత చెప్పున గత 5 సంవత్సరాలు నేను బటన్ నొక్కాను వెళ్ళాను తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను నిర్దిష్టంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పని చేశాను, ఇది కంప్లీట్ అయిపోయింది, దీని ద్వారా ఇదిగో ఇంత మందికి ఉపాధి కల్పింది ఒకటి చెప్పు ఒకటి. అప్పుడు మేము అనుకుందాం పాప నీ పేరు తీసేసి మా పేరు పెట్టాము అనుకుందాం. ఎక్కడ కూడా నువ్వు వేసిన శిలాఫలకాలు మేమే పగలగొట్టలేదు కదా. గతంలో మీరు చేశారు, మా శిలాఫలకాలను పగలగొట్టారు మీరు. కానీ నువ్వు వేసుకున్నటువంటి పునాది రాళ్ళు మేము ఎక్కడ తీయలేదు కదా. మరి ఏంటి ఇంకా క్రెడిట్ చోరీ? నవ్విపోదురు కాక జగన్మోహన్ రెడ్డి గారు. జనం నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఒక్కసారి తెలుసుకోండి. ఏమీ లేక నిన్నటి రోజున ఈ మూలన పడ్డ వాళ్ళందరూ కూడా ఆ మూలపేటను పోయారు. పాప ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మూలన కూర్చున్నారు. ఏం చేయాలో తెలియక సముద్రం పక్క పోదాం అని చెప్పి ఆ మూలపేట పోయారు. ఆ మూలపేట పోయి ఏదో చెప్తున్నారు, మేమేదో చేసేసాము పోర్టు అని. అరే నీ అమ్మ ఎన్ని పోర్టులకు శంకుస్థాపనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కదానికైనా బడ్జెట్ ఇచ్చారా? ఒక్క సాటన్నగానే ఏమన్నా కొంచెమైనా కట్టారా? సిగ్గు లేకుండా మరి చిన్న జట్టీలు కూడా కట్టలేకపోయారు కదా. పోర్టు సంగతి దేవుడికి ఎరుగు. చిన్న జట్టీలు కూడా కట్టలేకపోయారు కదా మీరు ఎట్లా మూలపేట పోయి వాళ్ళు ఏదో మేమేదో చేస్తుంటే వీళ్ళు ఏదో ఆపేశారని. ప్రభుత్వం ఏ రకంగా నడపాలో తెలిసినటువంటి నాయకులు ఉన్నటువంటిది వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అంటే ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా ఉండే ప్రాసెస్ అని తెలిసినటువంటి లీడర్స్ ఉన్నటువంటిది కుటుంబ ప్రభుత్వం. మేము ప్రభుత్వం అంటే కంటిన్యూస్ అనుకుంటాం కానీ నీకులాగా 5 సంవత్సరాల వరకేను 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొకటి అని మేము ఎప్పుడు అనుకోవాలి. మేము కనిపించిన దాని మీద వెళ్ళే పేర్లు వేసుకున్నాం. సర్వే రాళ్ళ దగ్గర మొదలు పెడితే, రైతులకు ఇచ్చిన పాస్బుక్లు మొదలు పెడితే, నిన్న టిట్కో ఇళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఇల్లు పాపం ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ ఇల్లు సర్టిఫికేట్ మొదలు పెడితే, స్కూల్కి వెళ్ళే పిల్లలు కడుతున్నటువంటి నాడు నేడని చెప్పి ఆ స్కూల్ దగ్గర మొదలు పెడితే, ఎక్కడ చూసినా నీ ఫోటోలు నీ రంగులు తప్పితే గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంట్రా బాబు? అసలు మీరు చేశారని మీ క్రెడిట్ని మేము చోరీ చేయాలి? ఇప్పటికైనా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉండాలి, ప్రతిపక్షంగా ఉండాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది అసలు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉండే పార్టీ కంటే కూడా ప్రతిపక్ష పార్టీకి విలువ ఎక్కువ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకే విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజల తరపున పోరాడతారు కాబట్టి. అట్లా మీరు కూడా మేము వెల్కమ్ చెప్తున్నాం. రాండి, ఎక్కడైనా తప్పు జరిగితే మీరు రాండి, మీరు నిలదీయండి. అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు తప్పితే ఊరికనే బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి క్రెడిట్ చోరీ చేశారని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే తర్వాత దాన్ని కంటిన్యూగా ఎక్కడ ఉన్నటువంటి ఈ తతంగం అంతా నడుపుతానికి ఉన్నారు కదా కొంతమంది పెట్టుకున్నారు ఆ బ్యాచ్ని, వాళ్ళు వచ్చి కూర్చుని ఏదేదో మాట్లాడితే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఎక్కడికో వెళ్దాం ఏదో ధర్నా చేద్దాం అనుకుంటే చెప్తున్నాం, మీరు మొత్తము కూడా మీకు లైసెన్స్ ఇస్తాం. ప్రభుత్వంలో మీరు ఎక్కడికి వచ్చైనా మీరు ఏదైనా చూడటానికి పరిపిష్టిస్తాం. కానీ మేమేదో ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తామంటే తోలు తీస్తాం. ఎప్పుడూ కూడా ప్రతిపక్షం అనేది ప్రజల తరపున పోరాడాలి. మీ పార్టీ కోసం కాదు, మీ జెండా కోసం కాదు, ప్రజల కోసం మీరు కనుక వస్తే ఎప్పుడూ కూడా స్వాగతిస్తాం.
మీ జెండా చూపించుకోవాలి, మే నాయకులందరూ వచ్చి ఫోటోలు దిగుతామంటే చట్టం పని చట్టం చేస్తాం. అందుకని ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని. ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందండి. ఇప్పుడు దాకా ఎప్పుడు అంటుంటా అలా ఇది పార్టీనా లేకపోతే 420 బ్యాచ్ అని, మీరు కూడా రూపాంతరం చెందండి. ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఎలక్షన్స్ అప్పుడే పోటీ పడదాం, తర్వాత మళ్ళీ అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం. ఇవాళ రాష్ట్రంలో శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది, శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వైజాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు కూడా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళికలకి రూపకల్పన చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మీరేమన్నా రాజకీయం తెలిసిన వాళ్ళు ఉంటే ఒక సలహా ఇవ్వండి. అదర్వైజ్ మమ్మల్ని చూసి నేర్చుకోండి. మళ్ళీ 29లో పోటీ కుదురు కానీ, ఎందుకంటే 263 సీట్లు అవుతాయి అంటున్నారు ఏదో మరి పెరిగి. ఇప్పుడు దానికోసం మీరు ప్రణాళికలు చేసుకోండి చెప్తే ప్రభుత్వం మీద ఏదో బురద చల్లుదామనే ప్రయత్నం చేస్తే ఆ బురద మేమేమి అనకుండానే తిరిగి మీ మీద పడుతుంది. అందుకని ఒకసారి గమనించుకుని మెలగండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కూటమి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో మా పనితీరు ఏ రకంగా ఉంది, ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా ఇస్తున్నాం, ప్రజల కోసం ఏ రకంగా నాయకులందరూ కూడా తపన పడుతూ పనిచేస్తున్నారో మీరందరూ కూడా ఆశీర్వదించి రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా మీరు ఆశీర్వదిస్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.